హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిర్సీ రెసిపీస్. ఆకుకూర కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి. మామూలుగా తోటకూర, ఈ ఆకుకూర సపరేట్ చేస్తూ ఉంటాము. అలా పిల్లలు తినలేరు కాబట్టి వీక్లీ వన్స్ అయినా ఆకుకూరలన్నీ కలిపి ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ గోంగూర, తోటకూర, పాలకూర, చుక్కకూర మాత్రమే తీసుకున్నాను. ఈ ఆకుకూరలన్నీ కట్ చేసి నీట్గా వాష్ చేసి ఇలా తీసుకున్నాను. వీటిని తాలింపైన వేసుకోవచ్చు, లేదంటే మనకు టైం లేకపోతే వీటన్నిటిని కలిపైన పెట్టుకోవచ్చు. నేను ఈరోజు తాలింపు వేయకుండా ఆకుకూరలన్నీ కలిపి ఈ కర్రీ చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఇలా ఒక డేక్షా తీసుకొని ఆ డేక్షాలో ఈ ఆకుకూరలన్నీ వేసేసుకుందాం. ఇలా కలిపెట్టే కూర ప్యాన్లో అయినా చేసుకోవచ్చండి, కానీ డేక్షాలో చేయటం వల్ల ఆవిరి అనేది బయటికి లేకుండా చక్కగా ఉడికిపోయిద్ది ఆకుకూర. మీ దగ్గర ఒకవేళ ఇలా డేక్షా లేకపోతే కళాయిలో అయినా చేసుకోవచ్చు. టమాటో, గ్రీన్ చిల్లీ, ఆనియన్ ఇలా కట్ చేసేసుకోవాలి. ఆనియన్ ఆప్షనల్ అండి, తాలింపులో వేసుకోవచ్చు, కానీ నేను తాలింపులో కొంచెం వేస్తా ఆనియన్. ఇలా కర్రీలో కూడా కొంచెం వేసాను, మీ ఇష్టం. పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ చూసుకొని యాడ్ చేసుకునండి. చింతపండు ఎంతైనా తీసుకోవాలండి, ఎందుకంటే మనం గోంగూర, చుక్కకూర తీసుకున్నాం కాబట్టి చింతపండు కొంచెమే తీసుకోవాలి. ఇలా ఆకుకూర మొత్తం ముందుగానే పెట్టేయకుండా ఇవన్నీ కట్ చేసుకున్నాక కొంచెం పైన ఆకుకూర పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తక్కువగానే తీసుకోండి, తాలింపులో కూడా ఆయిల్ వేసుకుంటాం కాబట్టి. స్టవ్ ఆన్ చేసుకొని డేక్షా పెట్టుకొని ఇలా మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఈ కర్రీ 10 నిమిషాలు అయిపోద్దండి. మనం టైం లేనప్పుడు ఇలా సింపుల్ మెథడ్లో ప్రిపేర్ చేసుకోండి. కర్రీకి పోపు తయారు చేసుకుందాం. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ మనం కర్రీలు వేసుకున్నాం కాబట్టి 2 టేబుల్ స్పూన్ సరిపోద్దండి. ఈ కర్రీని నెయ్యితో కూడా తాలింపు పెట్టుకోవచ్చు. పోపు దినుసులు క్రష్ చేసుకున్నాం, చిన్నులపై ఎండుమిర్చి, కరివేపాకు. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. చూడండి, 10 నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయింది. కల్లుప్పు. ఉడికేటప్పుడు కొంచెం ఈ ఆకుకూర అనేది మ్యాష్ అయి ఉంటుందండి, కొంచెం లైట్గా మ్యాష్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి, ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోద్ది. మీకు ఇంకా మెత్తగా కావాలంటే మ్యాష్ చేసుకునండి. మనం ముందుగా రెడీ చేసుకున్న పోపుని ఈ కర్రీలో వేసేసుకుందాం. ఇవి రెండు కలిసేలా కలుపుకుందాం. మరలా స్టవ్ ఆన్ చేసుకొని 2 నిమిషాలు ఉడికించుకుందామండి. ఈ పోపు, ఈ కర్రీ రెండు కలిసేలాగా 2 నిమిషాలు ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుందాం. మన కర్రీ అయిపోయిందండి, సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూడండి, కర్రీ అయిపోయింది. ఈ కర్రీలో కొంచెం నెయ్యి వేసి చిన్నపిల్లలకి పెడితే చక్కగా తింటారు. ఈ కర్రీకి ఒకవేళ ఇంకా తినపోతే ఆమ్లెట్ కానీ బాయిల్డ్ ఎగ్ కానీ పెట్టి సర్వ్ చేస్తే హ్యాపీగా తినొచ్చు.
ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా చేయటం వల్ల కర్రీ కూడా మనకు కలిసి వచ్చిద్దండి. రైస్లోకి చక్కగా కలుపుకోవచ్చు. ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.